సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది. మరియు వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లను కలపాలని కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా మరియు దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్టాలిన్కు మంత్రిగా ఉన్నందున అతను తన ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వాటి వల్ల కలిగే పరిణామాలను గుర్తుంచుకోవాలని తెలిపింది. మీరు ఆర్టికల్ 19(1)(a) కింద మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఆర్టికల్ 25 కింద మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టికల్ 32 మీ హక్కును ఉపయోగిస్తున్నారా? మీరు చెప్పిన దాని పర్యవసానాలు మీకు తెలియదా? మీరు సామాన్యులు కాదు, మీరు మంత్రి. మీరు పరిణామాలను తెలుసుకోవాలని ధర్మాసనం చెప్పి మార్చి 15కి వాయిదా వేసింది. తమిళనాడు యువజన సంక్షేమం మరియు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రముఖ సినీ నటుడు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి మరియు అధికార డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు. సెప్టెంబర్ 2023లో జరిగిన ఒక సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం సామాజిక న్యాయం మరియు సమానత్వానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా మరియు డెంగ్యూలతో పోలుస్తూ దానిని నాశనం చేయాలన్నారు. స్టాలిన్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తన క్లయింట్ వ్యాఖ్యలను సమర్థించడం లేదని, 6 రాష్ట్రాల్లో అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని మాత్రమే కోరుతున్నారు. దీంతో సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, బీజేపీ నేత నూపూర్ శర్మ మరికొందరికి సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ వీటన్నిటిలోని ఎఫ్ఐఆర్లను జోడించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించిందని సింఘ్వి చెప్పారు. నేను మెరిట్ల గురించి ఒక్క మాట చెప్పడం లేదు. నేను సమర్థించడం లేదా విమర్శించడం లేదు. కేసు యొక్క మెరిట్లు ఎఫ్ఐఆర్లను క్లబ్ చేయాలన్న అభ్యర్థనను ప్రభావితం చేయనివ్వండి అని సింఘ్వి అన్నారు. కొన్ని ఎఫ్ఐఆర్లలో తీర్పులు విచారణ పురోగతి తర్వాత మార్చి 15న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 22న తన వ్యాఖ్యలను ద్వేషపూరిత ప్రసంగంగా పేర్కొంటూ స్టాలిన్ మరియు అతనికి మద్దతు ఇచ్చిన ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన న్యాయవాది బి జగన్నాథ్ చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కాన్క్లేవ్ నిర్వాహకులు మరియు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖరబాబు మరియు ఇతరులతో సహా అక్కడ ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై వెంటనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేయాలని తమిళనాడు పోలీస్ చీఫ్ను జగన్నాథ్ తన పిటిషన్లో కోరారు. సెప్టెంబర్ 2, 2023న చెన్నైలో జరిగే సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో రాష్ట్ర మంత్రులు పాల్గొనడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు.